హాయ్ గైస్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేలా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు మన తలుపులంలో గుళ్ళకి మనం వెళ్ళబోతున్నాం. సో ఫస్ట్ ఇలా చూసుకుంటే ఎంట్రన్స్లో ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ నుంచి మనం ఎలా వెళ్ళాలి? సో తలుపులంలో చరిత్ర తెలుసుకోవాలంటే ఇప్పటికి 300 సంవత్సరాలు అవుతుందన్నమాట ఇక్కడ అమ్మవారు వెలిచి. సో మనం ఈ లోపలికి మనం వెళ్ళాలి. సో ఎంట్రన్స్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోదాం. చలో గైస్, రండి ఫ్రెండ్స్. ఇలా కమ్మరేకులతో మనకి ఇలా ఉంటుంది. ఇలా కమ్మరేకుల లోపల నుంచి మనం వెళ్ళాలి స్ట్రైట్గా. మనకు అమ్మవారి పూజ గృహ సామాన్లు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే పక్కన సైన్ ఉంటాయి. కొనుక్కొని మనం అమ్మవారిని దర్శించుకోవడానికి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం చూసుకుంటే అమ్మవారి స్టాచ్యూ ఉంటుంది. సో స్టాచ్యూ 50 అడుగులది అనమాట. కొన్ని వేల కోట్ల మంది జనాల నమ్మకం అమ్మవారు మన మనసులో ఏం కోరుకున్నా తీర్చుతుందని నమ్మకం అనమాట. సో ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర చాలామంది భక్తులు ఫొటోస్ దిగుతూ ఉంటారు. అలాగే మనం తలుపులంలో గురించి చూసుకుంటే మనం ఈవినింగ్ 6తోనే కొండపైకి మనం వెళ్ళనివ్వరు, క్లోజ్ చేస్తారు. ఇక్కడ ఆషాఢ మాసంలో అయితే అసలు గుడి ఖాళీ ఉండదు. సండే టైం కూడా కొంచెం ఖాళీ ఉండదు. ఇక్కడ చూసుకుంటే చాలా రష్గా కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే చాలామంది ఫ్యామిలీస్ అలాగే ఫ్రెండ్స్ వంటలు వండుకోవడానికి ఇక్కడ ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి గురించి చెప్పుకుంటూ ఉంటే చాలా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ వచ్చిందనమాట. ఆ ఫ్యామిలీ వంటలు చేసుకోవడానికి వచ్చారనమాట. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి కొండపైకి వెళ్ళారనమాట. అయితేనేమో కంగారులోని ఆ పాపని మర్చిపోయి వచ్చేస్తారనమాట. అయితేనేమో పంతులు గారిని చెప్తేనేమో పంతులు గారేమో ఇప్పుడు వెళ్ళొద్దమ్మా, అమ్మవారు తిరుగుతారు, మార్నింగ్ వెళ్ళి చూసుకోండమ్మా, అమ్మవారేమో చూసుకుంటారు, ఏమీ లోటేమి ఉండదు అని చెప్పేసి అంటారనమాట. అయితేనేమో ఉదయం లేచి చూడగానే పాప బాగానే గుడిలోని పడుకొని ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇలా చూడగానే మనం గుడి గోపురం వచ్చింది. గుడి గోపురం చూడండి గైస్, ఇక్కడ ఇంకా వర్క్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గుడికి ఇంకా పెయింటింగ్స్ వేస్తే ఇంకా జరుగుతుంది కదా వర్క్. పెయింటింగ్స్ వేసాక ఇంకా చాలా లుక్ అయితే మారిపోతుంది గైస్. పదండి మన అమ్మవారిని దర్శించుకోవడానికి మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఎంటర్ వస్తే మనకి వినాయకుడు స్వామి ఉంటారు. మనం వినాయకుడి స్వామిని దర్శించుకోవడానికి పైకి వెళ్ళిపోయాము. సో పైకి వెళ్ళినప్పుడు చూడండి గైస్, అమ్మవారిని చూడగానే భలే అనిపిస్తుంది కదా. మనకి ఇలా మళ్ళీ చూడగానే పైన మనకి పైనుంచి చూస్తుంటే లొకేషన్ భలేగా ఉంది. ఇక్కడ బ్యూటిఫుల్ గైస్, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పైనుంచి చూస్తుంటే మంచి కొండలు మంచిగా భలే ఉంటుంది కదా. ఇక్కడేమో చాలామంది జనాలు, ఇక్కడ వచ్చిన భక్తులు వెహికల్ నెంబర్స్ రాస్తారు గైస్. ఇక్కడ గుడి దగ్గర అమ్మవారు ఏంటంటే వెహికల్ నెంబర్ రాయగానే అంటే మన వెహికల్కి ఏమీ అవ్వకుండా ఉండేలా చూసుకుంటారు అనమాట. ఇక్కడ మేము కిందకి వచ్చాం, అలాగే భోజనాలు క్యాంటీన్కి ఇచ్చాం, మేము భోజనం చేస్తాం అంతే గైస్. ఓకే గైస్, బాయ్. మళ్ళీ ఇంకో ఛానల్లో కలుసుకుందాం.